హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ షాను నాని వీతిరి. మొత్తానికైతే టెంపుల్కి వచ్చేసాము. ఇది ఎక్కడో కాదు, మన సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి టెంపుల్. ఈ టెంపుల్ చాలా అంటే చాలా పురాతనమైన టెంపుల్. ఇది వచ్చేసి 17వ శతాబ్దం నాటిది. చలో ఇంకా లోపలికైతే వెళ్దాము. ఇక్కడ ఏంటో పబ్లిక్ చాలామంది కూర్చున్నారు. ఇక్కడ వచ్చేసి శ్రీ గురుదత్త జయ గురుదత్త అనేసి ఇక్కడ దేవుడిని అయితే ప్రార్థిస్తున్నారు అందరు ఇక్కడ కూర్చొని. చలో ఇంకా మనమైతే ముందుకైతే వెళ్దాము. అమ్మవారికి అయితే ఇంకా కొబ్బరికాయ ఇంకా అవైతే తీసుకుందాం అనేసి తీసుకుంటున్నాను. అండ్ మీరు ఇక్కడ గమనిస్తే అటుపక్కన రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో కూడా రెండు ఆపోజిట్ టెంపుల్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్న తర్వాత అండ్ ఇటుపక్క రైట్ సైడ్లో కూడా మనం దర్శనానికి అయితే వెళ్దాము. చలో ఇంకా మొత్తానికి అయితే లోపలికి వెళ్తున్నాము. ఈ దేవాలయం ప్రత్యేకంగా బోనాల పండుగకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అమ్మవారి యొక్క ముఖద్వారం అండి. ఇదంతా కూడా మీరు మొత్తం చూసుకోవచ్చు. అమ్మవారి ప్రతి చీరలు కూడా ఇక్కడ అమ్మకానికి పెడుతూ ఉంటారు. లోపల మీరు చూసుకున్నట్లయితే ప్రతిరోజు ఇలా వేలల్లో అయితే భక్తుల రద్దీ ఉంటుందండి. చలో ఇంకా అమ్మవారిని అయితే దర్శించుకుందాము. నాతో పాటు మీకు కూడా అమ్మవారి కృప ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ జరిగే బోనాల ఉత్సవాలని లష్కర్ బోనాలు అని పిలుస్తూ ఉంటారు. తమ బాధలను అమ్మ దగ్గరకు వచ్చి చెప్పుకోవడం వల్ల తమ బాధలని అమ్మ తొలగిస్తుందని భక్తుల యొక్క విశ్వాసం. నేనైతే నాతో పాటు ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం ఉండాలనేసి, ప్రతి ఒక్కరు మంచిగా ఉండాలనేసి కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ మా పాపను చూసుకున్నట్లయితే ఎవరికొరికి నేను బొట్టు పెట్టాలా అన్నట్టు వెయిట్ చేస్తుంది. మా పాపకి ఎక్కడ బొట్టు పసుపు కుంకుమలు కనిపిస్తే చాలు స్టార్ట్ చేస్తుంది. ఇంకా ఎప్పుడెప్పుడు ఏం చేయాలి, ఎప్పుడెప్పుడు బొట్లు పెట్టాలా అన్నట్టు తనకు చాలా ఇష్టము. ఎప్పుడు ఎవరికి బొట్టు పెట్టాలా అనేసి. యూజువల్లీ పిల్లలందరూ కూడా అంతే. అక్కడ అందరినీ చూస్తూ మా పాప కూడా ఏదో యాక్టివిటీ మొక్కాలి, చెయ్యాలి, ఏదేదో చెయ్యాలి అనేసి తపన తనకు లోపట. కానీ ఇంకా ఏం చేస్తాం, వెంటనే అయితే ఇంకా అమ్మ అయితే ఇంకా పాపనైతే దగ్గరకు తీసుకుంటుంది. చూసారా, అసలు ఊరుకోవట్లేదు. ఇంకా అన్నట్టుగా వెయిటింగ్లో ఉంది. ఎవరు ఏం చేస్తే అదే చెయ్యాలి అన్నట్టుగా. ఆషాఢ మాసంలో ఇక్కడ బోనాల జాతర చాలా అంటే చాలా ఘనంగా వేల మంది కాదు లక్షల్లో భక్తుల యొక్క రద్దీ అయితే ఇక్కడ ఉంటుంది. మనం ఎంత నార్మల్గా కూడా నిల్చోవడానికి స్పేస్ అనేది ఉండదు. యాక్చువల్లీ ఇక్కడ బోనాలు ఎందుకు జరుపుకుంటారు అనేది నేను చెప్తాను. ఫస్ట్ అయితే మనం అమ్మవారిని అయితే దర్శించుకుందాము. అండ్ నాతో పాటు మీకు కూడా అమ్మవారి దర్శనం కలుగుతుంది అనేసి నేను అయితే అనుకుంటున్నాను. అమ్మలగన్నమ్మ శ్రీ ఉజ్జయిని మహంకాళమ్మ ప్రతి ఒక్కరు నేను సమానంగా చూస్తున్నాము. సో అలాగే ప్రతి ఒక్కరికి కూడా మాకు మంచి ఆరోగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాము. శరణు తల్లి, ప్రతి ఒక్కరు నీ దగ్గరకు వచ్చి ఎంతలా వేడుకుంటున్నాము అని అంటే నీ యొక్క శరణం ప్రతి ఒక్కరికి ఉండాలి. అసలు బోనం ఎందుకు చేస్తాము అంటే 1813లో మన దగ్గర అంటే మన లష్కర్లో కలరా వ్యాధి అనేది ఒకప్పుడు చాలా ఉండేదంట. సో ఇక్కడ మన సైనికుడు అతనే సురటి అయ్యప్ప. అతను ఇక్కడ నుంచి మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని అమ్మవారిని అక్కడి నుంచి చెక్క బొమ్మలాగా అమ్మవారి విగ్రహాన్ని తెచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు. అక్కడే అమ్మవారిని ఎంత ఇదిగా అంటే అక్కడ లష్కర్లో ప్రతి ఒక్కరికి కలరా నయమైతే నేను అమ్మవారిని తెచ్చి ఇక్కడ నేను పెడతా అనేసి. సో అక్కడ మొక్కడం వల్ల అమ్మవారు ఇక్కడ అనుగ్రహించింది. అమ్మ అనుగ్రహించడం వల్ల ఇక్కడ అందరికీ కలరా అనేది నయమైంది లష్కర్లో. అప్పటి నుంచి మహంకాళిని ఇక్కడ మనం పూజిస్తాం. శ్రీ ఉజ్జయిని మహంకాళి అనేసి అమ్మవారిని ఇక్కడ పిలువబడింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మా పాప ఇంకా ఫుల్ అమ్మవారిని మొక్కుతూనే ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు అమ్మవారు ఇక్కడ అద్దాల మేడలో కొలువై ఉంటుంది. ఈ మండపంలో అమ్మవారు చాలా అందంగా అలంకరించి ఎప్పుడు పెడుతుంటారు. అండ్ ఈ ప్లేస్లోనే ఇక్కడ హోమాలు, చండీ యాగాలు అనేవి జరుగుతూనే ఉంటాయి నిరంతరం. ఇక్కడ వచ్చేసి శ్రీ వీరభద్ర స్వామి కూడా ఉంటారు. లోపలికైతే వెళ్దాము. అండ్ ఇక్కడంతా కూడా భక్తులతో రద్దీ అయితే ఉంది.
మీలో ఎవరైనా ఈ టెంపుల్కి రెగ్యులర్గా వస్తున్నట్లయితే మీకు ఈ టెంపుల్ గురించి తెలిసినట్లయితే కామెంట్ అయితే చేయండి ఎస్ అనేసి. అలాగే ఇంకా మా పాప అయితే మొక్కిస్తూనే ఉంది, తనకు టెంపుల్స్ తీసుకొస్తే చాలు. అండ్ ఇది వచ్చేసి మేము సండే ఈవినింగ్ వచ్చాము. సో టెంపుల్ అయితే తొందరగా క్లోజ్డ్ అయి ఉంది. అండ్ ఇక్కడ మీరు మొత్తం సరౌండింగ్ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ పక్కన గోశాల అనమాట, ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకా మీరంతా కూడా చాలా అంటే చాలా ఆవులు అయితే ఉన్నాయి, అండ్ చిన్నవి పెద్దవి. ఇంకా ఏమైనా వేద్దాం అనుకుంటే వెంటనే అయితే ఇంకా బనానా గుర్తుకొచ్చేసి ఇంకా మా పాపతో అయితే పెట్టాము. పాపం ఇంకా వాటికి ఆకలిస్తుంది, ఇంకేమైనా పెడదాము, ఇంకా గడ్డి అలాంటివి ఏమైనా పెడదాము అంటే ఇక్కడ అంతా కూడా క్లోజ్ చేసి ఉంది. ఇంకా మాకైతే ఏం అర్థం కాలేదు. సరే అనేసి ఇంకా మాకు తోచింది అయితే మేము పెట్టేసి ఇంకా అక్కడ నుంచి అయితే మళ్ళీ ఇంకా సుబ్రహ్మణ్య స్వామిని అలా దర్శనం చేసుకొని అలాగే ఇంకా ఫైనల్గా క్లోజ్డ్ అయితే ఇంకా వెళ్దాము అనేసి అనుకున్నాము. అలాగే మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఐ నీడ్ యువర్ సపోర్ట్. ఇలాంటి వీడియోస్ నేను మోర్ చేయాలనుకుంటున్నాను. మా పాప అయితే మళ్ళీ వెళ్దాం అనుకుంటుంది. చలో ఇంకా బాయ్.